కొత్త నియామకాలు 1 1988 బ్యాచ్ IRS అధికారి అయిన రవి అగర్వాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ CBDT కి కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. జూన్ 30, 2024న ముగిసిన నితిన్ గుప్తా తర్వాత అతను బాధ్యతలు స్వీకరించాడు. అగర్వాల్ నియామకం జూన్ 2025 వరకు పొడిగించబడుతుంది. CBDT యొక్క పాలసీ ఫ్రేమ్వర్క్లో కొనసాగింపును నిర్ధారించడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పునర్నియామకం. 2 ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో FSIB చల్లా శ్రీనివాసులు శెట్టిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తదుపరి చైర్మన్గా ఎంపిక చేసింది. ఈ పదవికి అశ్విని తివారీ, వినయ్ టోన్సే మరో 2 పోటీపడ్డారు. SBI చైర్మన్ పదవికి గరిష్ట వయో పరిమితి అయిన 63 ఏళ్లు నిండినప్పుడు ప్రస్తుత చైర్మన్ దినేష్ ఖరా తర్వాత శెట్టి విజయం సాధిస్తారు. ఆయన పదవీకాలం 2024 ఆగస్టుతో ముగియనుంది. 3 పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ PGCIL యొక్క సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ SRTSI యొక్క కొత్త చీఫ్ జనరల్ మేనేజర్ CGM గా అఖిలేష్ పాఠక్ సోమవారం జూలై 1, 2024న బాధ్యతలు స్వీకరించారు. 4 ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా ఇండియా 2 కొత్త బ్రాండ్ అంబాసిడర్లను ప్రకటించింది. రియాన్ పరాగ్ మరియు నితీష్ కుమార్ రెడ్డి. ఈ ఉత్తేజకరమైన వార్త యువ ప్రతిభకు మద్దతు ఇవ్వడం మరియు భారతదేశ యువతతో కనెక్ట్ అవ్వడంలో ప్యూమా యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. 5 అఫిషియేటింగ్ చైర్పర్సన్గా పనిచేస్తున్న డాక్టర్ బిఎన్ గంగాధర్ అధికారికంగా నేషనల్ మెడికల్ కమిషన్ అధిపతిగా నియమితులయ్యారు. ఈ కీలకమైన సంస్థ యొక్క నాయకత్వాన్ని స్థిరీకరించడంలో ఈ నియామకం కీలకమైన దశను సూచిస్తుంది. 6 ప్రభుత్వం ఇటీవల అనేక ఉన్నత స్థాయి నియామకాలు చేయడం ద్వారా జాతీయ భద్రతా మండలి NSC-ని బలోపేతం చేసింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మరియు మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా అదనపు జాతీయ భద్రతా సలహాదారు NSA-గా పదోన్నతి పొందారు. టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్లు కూడా డిప్యూటీ NSAలుగా నియమితులయ్యారు. 7 SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శ్రీ నవీన్ చంద్ర ఝాను నియమించింది. అతను మాతృ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నామినేట్ చేయబడిన శ్రీ కిషోర్ కుమార్ పోలుదాసు వారసుడు. 8 కేంద్రం నోటిఫికేషన్ను అనుసరించి జస్టిస్ షీల్ నాగు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 9 భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI జూలై 1, 2024 నుండి అమలులోకి వచ్చే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా శ్రీమతి చారులతా ఎస్కర్ను నియమించింది. 10 ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యూహాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన చర్యలో సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి ధీరేంద్ర కె ఓజా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ నియామకం ప్రభుత్వ కమ్యూనికేషన్ల రంగంలో ఒక ముఖ్యమైన రోజును సూచిస్తుంది, ఎందుకంటే ఇది కీలకమైన సమాచార వ్యాప్తి పాత్రలకు తాజా నాయకత్వాన్ని తీసుకువస్తుంది. 11 ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC జూన్ 30, 2024 నుండి దాని చైర్మన్ సిద్ధార్థ మొహంతీని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి నియమించింది. జీవిత బీమా కంపెనీ కొత్త చైర్పర్సన్ను నియమిస్తుందో లేదో ఇంకా తెలియదు. 12 డిసెంబర్ 28, 2023న పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజయ కుమార్ మిశ్రా తర్వాత జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఆయన నియామకాన్ని గత ఏడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా, జూలై 3న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 13 మెక్సికోకు చెందిన ఎలిసా డిఅండా మద్రాజో జూలై 2024 నుండి జూన్ 2026 వరకు 2 ఏళ్ల కాలానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఆర్థిక నేరాలు మరియు టెర్రరిజం ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడానికి ప్రయత్నాలను బలోపేతం చేసే లక్ష్యంతో మద్రాజో తాజా దృక్పథాన్ని తీసుకువచ్చినందున ఈ పరివర్తన గ్లోబల్ ఫైనాన్షియల్ వాచ్డాగ్కు ఒక ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తుంది. 14 జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం శోధన మరియు ఎంపిక కమిటీకి మాజీ CJI ఉదయ్ ఉమేష్ లలిత్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15 బోర్డ్ ఆఫ్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ (IEX) ఆగస్టు 10, 2024 నుండి 3 సంవత్సరాల కాలానికి దాని చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా సత్యనారాయణ గోయల్ను తిరిగి నియమించడాన్ని ఆమోదించింది. 16 ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉత్కర్ష్ SFB మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గోవింద్ సింగ్ను తిరిగి నియమించడాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఆమోదించింది. అతని కొత్త పదవీకాలం సెప్టెంబర్ 21, 2024న ప్రారంభమవుతుంది మరియు 3 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 17 కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన సలహాదారుగా ప్రొఫెసర్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించే క్షయవ్యాధిని నిర్మూలించడానికి భారత ప్రభుత్వ నిబద్ధతను ఈ ఉన్నతస్థాయి నియామకం నొక్కి చెబుతుంది. 18 ఇండియన్ మీడియా ల్యాండ్స్కేప్ కోసం ఒక ముఖ్యమైన అభివృద్ధిలో గౌరవనీయమైన చైర్మన్ మరియు ఇండియా టీవీ యొక్క ఎడిటర్ ఇన్ చీఫ్ రజత్ శర్మ, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ మరియు డిజిటల్ అసోసియేషన్ NBDA అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థ చరిత్రలో కొత్త అధ్యాయానికి గుర్తుగా జూలై 9, 2024న జరిగిన NBDA బోర్డు మీటింగ్లో ఈ మైలురాయి నిర్ణయం తీసుకోబడింది. ఒలింపిక్ పతక విజేత మరియు బ్యాడ్మింటన్ సంచలనం PV సింధు గురుగ్రామ్ ఆధారిత వెల్నెస్ బ్రాండ్ అయిన హూప్లో పెట్టుబడిదారుడిగా మరియు బ్రాండ్ అంబాసిడర్గా చేరడం ద్వారా వ్యాపార ప్రపంచంలో గణనీయమైన మార్పును సాధించింది. ఈ ప్రకటన బ్యాడ్మింటన్ కోర్ట్ దాటి సింధు కెరీర్లో కొత్త మైలురాయిని సూచిస్తుంది. వ్యవస్థాపకత మరియు బ్రాండ్ బిల్డింగ్పై ఆమె పెరుగుతున్న ఆసక్తిని ప్రదర్శిస్తుంది. 20 భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL కి కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ CMD గా రాబర్ట్ జెరార్డ్ రవిని నియమించడం ద్వారా భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్స్ రంగంలో గణనీయమైన ఎత్తుగడ వేసింది. ఈ అపాయింట్మెంట్ జూలై 15, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఇది ప్రభుత్వ నిర్వహణలోని టెలికాం ఆపరేటర్కి కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. 21 పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 197 కమ్యూనికేషన్స్ OCL యొక్క అనుబంధ సంస్థ అరుణ్ కుమార్ బన్సల్ను దాని కొత్త మేనేజింగ్ డైరెక్టర్ MD మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO గా నియమించింది. 22 పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జూలై 15న సీనియర్ ఎప్స్ అధికారి రాజీవ్ కుమార్ని పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ DGP గా తిరిగి నియమించింది.
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీగా నియమితులైన సంజోయ్ ముఖర్జీ స్థానంలో శ్రీ కుమార్ నియమితులవుతారు. 23 జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మరియు జస్టిస్ ఆర్ మహదేవన్ల నియామకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో మరో 2 న్యాయమూర్తులు ఉన్నారు. ఈ నియామకాలను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జూలై 16న ప్రకటించారు. 24 మహారాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ మనోజ్ సౌనిక్ మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మహారేరా తదుపరి చైర్మన్గా నియమితులయ్యారు. సెప్టెంబరు 2024లో పదవీకాలం ముగుస్తున్న అజోయ్ మెహతా తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 25 హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ పిఎల్సి దాని తదుపరి కేఓగా దాని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జార్జెస్ ఎల్హెడరీని నియమించింది. జూలై 17న వృద్ధికి కిక్స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నందున కొనసాగింపును ఎంచుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. 26 యూరోపియన్ పార్లమెంట్ చట్టసభ సభ్యులు ఉర్సులా వాన్ డెర్ లేయన్ను యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షుడిగా 2వ 5 ఏళ్ల కాలానికి తిరిగి ఎన్నుకున్నారు. వాన్ డెర్ లేయన్ సౌకర్యవంతమైన మెజారిటీని సాధించాడు. సంభావ్య నాయకత్వ శూన్యతను నిరోధించాడు. 27 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి చైర్మన్ శ్రీ వివేక్ జోహరి డిపార్ట్మెంట్ నిర్వహించిన టైమ్ రిలీజ్ స్టడీస్ టిఆర్ఎస్ సెట్ను సమర్పించారు. 28 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సిబిడిటి టాక్స్నెట్ 2.0 ప్రాజెక్ట్ను భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్కు అందజేసింది. ఈ ప్రాజెక్ట్ అధునాతన నెట్వర్క్ కనెక్టివిటీ, సౌకర్యాల నిర్వహణ సేవలు మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలను ఆదాయపు పన్ను శాఖ ఐటిడికి అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్లిష్టమైన ప్రాజెక్ట్ కోసం భారతీ ఎయిర్టెల్ ఓపెన్ టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడింది. ఇది ప్రస్తుత టాక్స్నెట్ 1.0 ప్రాజెక్ట్ కంటే గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. సురక్షితమైన, విశ్వసనీయమైన మరియు అతుకులులేని కనెక్టివిటీ సేవలను అందించడం ద్వారా ఐటిడి యొక్క డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కొత్త వ్యవస్థ లక్ష్యం. 29 మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా యునైటెడ్ స్టేట్స్లో భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. శుక్రవారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మా ధృవీకరించింది. జనవరి 2024లో తరంజిత్ సంధు పదవీ విరమణ చేసినప్పటి నుండి ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేస్తూ క్వాత్రా త్వరలో అతని కొత్త పాత్రను చేపట్టనున్నారు. 30 యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ వ్యక్తిగత కారణాలను చూపుతూ తన రాజీనామాను సమర్పించారు. మనోజ్ సోనీ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్పర్సన్ పదవీకాలం ముగియడానికి 5 ఏళ్ల ముందు మరియు బాధ్యతలు చేపట్టిన 1 సంవత్సరం తర్వాత రాజీనామా చేయడం జరిగింది. ఆయన పదవీకాలం 2029కి ముగియనుంది. 31 సంజీవ్ కృషన్ రెండవసారి పీడబ్ల్యూసీ ఇండియా చైర్పర్సన్గా తిరిగి ఎన్నికయ్యారు. ఇది ఏప్రిల్ 1, 2025న ప్రారంభమవుతుంది. 32 కింబర్లీ చీటిల్ రాజీనామా తర్వాత రొనాల్డ్ ఎల్. రోవ్ జూనియర్ యుఎస్ సీక్రెట్ సర్వీస్ యొక్క తాత్కాలిక చీఫ్గా నియమితులయ్యారు. 33 ఫెడరల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కృష్ణన్ వెంకట్ సుబ్రమణియన్ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదించింది. జూలై 22న బ్యాంక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తెలిపింది. 34 సిఎంఏ విభూతి భూషణ్ నాయక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఎంఏఐ యొక్క సహ సభ్యుడు మరియు భువనేశ్వర్ చాప్టర్ సభ్యుడు.
2024 నుండి 2025 కాలానికి ICMA యొక్క 67వ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 35 నీతా అంబానీ 142 సెషన్లో భారతదేశం నుండి యోగ్గా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నీతా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు 100% ఓట్లతో ఏకగ్రీవంగా గెలిచారు. 36 హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ MHA జూలై 25న సీనియర్ ఎప్స్ అధికారి హరగోబిందర్ సింగ్ ధాలివాల్ను అండమాన్ మరియు నికోబార్ దీవుల కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమించింది. 37 మిస్టర్ ఇండియా, బాండెట్ క్వీన్ మరియు ఎలిజబెత్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాత శేఖర్ కపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI ఫెస్టివల్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 38 మనోజ్ మిట్టల్ భారత ప్రభుత్వంచే నియమించబడిన తరువాత స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBI చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ CMD గా బాధ్యతలు స్వీకరించారు. వెనిజులా యొక్క నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ CNE జూలై 29న నికోలస్ మదురో అధ్యక్ష ఎన్నికలలో మరోసారి విజయం సాధించారని మరియు 2025 నుండి 2031 వరకు దేశాన్ని పరిపాలిస్తారని ప్రకటించింది. 40 భారతదేశం యొక్క అత్యంత నిష్ణాతులైన టెన్నిస్ ఆటగాళ్లలో ఒకరైన రోహన్ బోపన్న పారిస్ 2024 ఒలింపిక్స్ నుండి నిష్క్రమించిన తరువాత అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 41 భారత బ్యాడ్మింటన్ వెటరన్ అశ్విని పొన్నప్ప జూలై 30, 2024న పారిస్ గేమ్స్లో తన ఒలింపిక్ కెరీర్కు భావోద్వేగ వీడ్కోలు పలికారు. 42 కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుడాన్ ఆగస్టు 1, 2024న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. 43 మాజీ కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్ 12వ గవర్నర్గా జూలై 31న ప్రమాణ స్వీకారం చేశారు.